హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే వాట్ ఈజ్ ఏ క్లౌడ్, అసలు క్లౌడ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకల్లా అందరు అన్ని కంపెనీస్ క్లౌడ్లోకి మూవ్ అవుతున్నాయి అన్నది మనం తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఎంటర్ప్రైజ్, ఒక బిగ్ ఎంటర్ప్రైజ్ తీసుకోండి, టీసీఎస్ తీసుకోండి. ఆ టీసీఎస్ తీసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎంటర్ప్రైజ్కి డేటా సెంటర్స్ అన్నది మ్యాండేటరీ. డేటా సెంటర్స్ అంటే ఏంటంటే ఒక బిగ్ బిల్డింగ్ అన్నమాట. బిగ్ బిల్డింగ్లో ఏముంటాయంటే వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి సర్వర్స్ కానీ, నెట్వర్క్ డివైజెస్ కానీ, సెక్యూరిటీ డివైజెస్ కానీ, ర్యాక్స్ కానీ, అవి హోల్డ్ చేసుకోవడానికి ఏసీ కంప్లీట్గా ఉంటాయి. ఒకసారి మనం గూగుల్కి వెళ్ళి డేటా సెంటర్స్ అంటే ఏంటన్నా చూద్దాం. డేటా సెంటర్స్ చూసారా, ఒక ర్యాక్స్ చూసారా, ర్యాక్స్లో ఏంటంటే సర్వర్స్ అన్న ఉంటాయన్నమాట. సర్వర్స్ ఇక్కడ నెట్వర్కింగ్ డివైజెస్ కానీ, ఏసీస్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. డేటా సెంటర్స్ బిల్డింగ్స్ అని చూద్దాం. ఇదిగోండి, ఈ ఇంత బిల్డింగ్స్ ఉంటాయి. ఏంటి, ఒక్క డేటా సెంటర్ డేటా స్టోర్ చేసుకోవడానికి ఇంత బిల్డింగ్స్ అన్నది మ్యాండేటరీ. ఎందుకంటే డేటా మీదే కదా కంపెనీస్ అన్ని వర్క్ చేసేవి. సో డేటా సెంటర్స్ అన్నవి ప్రతి కంపెనీకి మ్యాండేటరీ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మినిమం స్టార్టప్ తీసుకుంటే ఒక డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి మినిమం 4 to 6 months పడుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో డేటా సెంటర్స్ అన్నది చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ అయిపోవాలి, ఎందుకంటే కాంపిటీషన్ అన్నది అలా ఉంది. కానీ ఇప్పుడు ఒక డేటా సెంటర్కి ఏ రిక్వైర్మెంట్స్ అన్నా మనం చూద్దాం. డేటా సెంటర్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ వచ్చేసి స్పేస్ కావాలి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సెకండ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఫర్ ఏసీ అన్నది సర్వర్స్కి మ్యాండేటరీ. ఎందుకంటే సర్వర్స్ హోల్డ్ చేసుకోగల క్యాపబిలిటీ 21 to 22 degrees అనుకుంటా, అరౌండ్ అప్రాక్సిమేట్గా. దానికంటే ఆ ప్రాసెసర్ హీట్ అన్నది పెరిగితే ఆ సర్వర్ అన్నది రీబూట్ అవుద్ది ఫ్రీక్వెంట్గా. రీబూట్ అవ్వనప్పుడు ఏమైందంటే, రీబూట్ అయితే ఇంకా మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయ్యిద్ది కదా. మనకి రీబూట్ అవ్వకూడదు, చాలా ఫాస్ట్గా ఉండాలి కదా సిస్టమ్ అన్నది. సో అది. నెక్స్ట్ ఏంటంటే మ్యాన్ పవర్ ఉండాలిగా ఆ సర్వర్స్ని లిఫ్ట్ చేయడానికి, అక్కడ పెట్టడానికి, అవన్నీ. నెక్స్ట్ అన్నది ఫోర్త్ నెట్వర్క్ కనెక్టివిటీ. ఆ సర్వర్స్ని కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ కనెక్టివిటీ అన్నది ఉండాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డేటా సెంటర్ సెక్యూరిటీ. ఆ డేటా సెంటర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫిజికల్ సెక్యూరిటీ అన్నది మ్యాండేటరీ. నెక్స్ట్ ఏంటన్నది, ఇప్పుడు మనం ఒక సర్వర్ తీసుకున్నామంటే ఆ సర్వర్ లైఫ్ టైం ఎంత అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేము. మేబీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఏమంటారంటే ఒక 5 years తర్వాత ఇంకా అది పోద్ది, అండ్ నెక్స్ట్ మీరు కొత్త తీసుకోవాలి అని ఏదోటి చెప్తారు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ సర్వర్స్. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఒక డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనం చూసుకోవాలి. కానీ మనం ఒక క్లౌడ్ తీసుకున్నామంటే ఆ క్లౌడ్లో నేను ఏంటంటే డైరెక్ట్గా ఇవన్నీ ఇప్పుడు ఒక సిస్టమ్ అన్నది నేను ఈజీగా కాన్ఫిగర్ చేయగలను. అంటే ఒకటి 100 devices నేను ఈజీగా కాన్ఫిగర్ చేయగలను క్లౌడ్లోని. నాకు స్పేస్ అక్కర్లేదు, మ్యాన్ పవర్ అక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు, నెట్వర్క్ కనెక్టివిటీ అక్కర్లేదు. అవన్నీ ఏంటంటే AWS వాళ్ళు చూసుకుంటారు. ఎలా ఏం కావాలి, ఐపీ అడ్రస్ ఏం కావాలి, సిస్టమ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది మాత్రమే మనం చూసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. అక్కడ ఏంటంటే నేను ఒక సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను క్లౌడ్లో. దానికి నాకు జస్ట్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అంతే నాకు క్లౌడ్కి, మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో మీకు ఒక శాంపుల్ చూపిస్తా. ఇది AWS మేనేజ్మెంట్ కన్సోల్ అన్నమాట. నేను EC2కి వెళ్తున్నా. మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ అప్రాక్సిమేట్గా 18 locations 20 locations ఉంటాయి. మనం ఈ సర్వర్ అన్నది ఏ లొకేషన్లో అయినా డిప్లాయ్ చేయగలను.
అంటే కావాలంటే నేను ఇండియాలో ఉన్న హైదరాబాద్లో, ఇప్పుడు నేను కెనడాలో కావాలంటే కెనడాలో ఈ సర్వర్ అన్నది డిప్లాయ్ చేస్తాను. సో అదో ఫ్లెక్సిబిలిటీ మాట క్లౌడ్కి. సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. నేను ఈ అప్కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా నేను చెప్తాను ఎలా డిప్లాయ్ చేయాలని, మీకు మామూలుగా శాంపుల్ చూపిస్తాను. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, ప్రీవియస్ 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 AWS 2 కదా. ఓకే, పబ్లిక్ ఐపీ అన్నది ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ యాడ్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్, SSH అన్నది ఎనేబుల్లో ఉంది కదా. ఫైన్, రివ్యూ అండ్ లాంచ్. ఓకే, లాంచ్. చూస్ నెక్స్ట్ న్యూ కీ పేర్. ఇక్కడే ఉంది tcs.ppk ఫైల్ ఉంది, ibm.key పేర్ ఉంది. IBM కీ పేర్ యూజ్ చేస్తా. నాలెడ్జ్ లాంచ్ ఇన్స్టెన్స్. మీకు జస్ట్ శాంపుల్ అంటే ఒక సర్వర్ అన్నది క్లౌడ్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి చాలా ఈజీగా, అంటే ఈ నెట్వర్క్ కనెక్టివిటీ స్పేస్ అవైన్ లేకుండా అన్నది ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చెప్తాను. మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది అన్నమాట. అంటే క్లౌడ్లో కాన్ఫిగర్ చేయడం ఇంత సింపుల్ అని. నేను ఒక సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను. TCS వాడు ఒక 1000s ఆఫ్ సర్వర్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో కాన్ఫిగర్ చేస్తాడు. ఏంటి, వాడికి ఏ రిక్వైర్మెంట్స్ లేకుండా డేటా సెంటర్ కానీ, మ్యాన్ పవర్ కానీ, నెట్వర్క్ కనెక్టివిటీ, ఫిజికల్ డేటా సెక్యూరిటీ అవి ఏమీ లేకుండా వాడు చాలా సింపుల్గా ఎలా కాన్ఫిగర్ చేస్తాడనమాట. నేను ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శాంపుల్గా. ఇది పెండింగ్లో ఉంది చూసారా, ఇప్పుడు రన్నింగ్. అంటే నాకు ఆ రిక్వైర్మెంట్స్ ఏమీ లేకుండా ES East 1Bలో ఆ సర్వర్ అన్నది కాన్ఫిగర్ అయిపోయింది చాలా సింపుల్గా. ఇప్పుడు మనం కావాలంటే కనుక లాగిన్ అవ్వచ్చు ఆ సర్వర్లోకి. IBM కీ పేర్ యూజ్ చేసాం కదా, ఆర్త్లోకి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్ళి ibm.ppk ఫైల్ ఓపెన్. మీకు ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఈ సెషన్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే క్లౌడ్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏంటన్నది మీకు చెప్పాలన్నది మెయిన్ ఉద్దేశం అన్నమాట. Ctrl+V చూసారంటే ఓపెన్ చేస్తే చూసారా, EC2 యూజర్, EC2-user చూసారా. ఇప్పుడు మనం సర్వర్లోకి లాగిన్ అయిపోయి సర్వర్లోకి మనకు కావాల్సినట్టుగా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ సర్వర్ని వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే కనుక update అండ్ install nginx-y. You need to be root. Just use sudo command. Root perform this command. Okay. మీరు రూట్లో ఉండాలంటున్నారు. ఓకే ఫైన్. sudo pswd tour ఓకే SU టూర్. ఇప్పుడు నేను రూట్ అయ్యాను కదా. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంట, నేను ఇప్పుడు వెబ్ సర్వర్ అన్నది కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నా. update install nginx-y packages. నెక్స్ట్ అన్నది ఓకే ఫైన్. install httpd no such command.
ఇన్స్టాల్ హెచ్టిటిపిడి. ఇప్పుడు నేను హెచ్టిటిపిఐడి అనేది ఇన్స్టాల్ చేస్తున్నా. nginx ప్యాకేజ్ అవైలబుల్ కాలేదు, సో హెచ్టిటిపిడి చూస్తున్నా. ls ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ httpd సర్వీస్ కమాండ్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ systemctl start httpd systemctl httpd status systemctl status httpd. చూసారా, యాక్టివ్ అనేది రన్నింగ్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డొమైన్ నేమ్ ఉంది చూసారా, ఈ డొమైన్ నేమ్ అనేది నేను కాపీ చేస్తాను. Ctrl+V. ఇది పబ్లిక్ డొమైన్ అన్నమాట ఆ సర్వర్కి. టైం తీసుకోదు నార్మల్గా. దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్, రీలోడ్. systemctl ప్రాబ్లం ఏంటని నాకు అర్థమైంది. మనం సెక్యూరిటీ గ్రూప్స్లో కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు ఏం చెప్పామంటే ఇన్ లాంచ్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ టు కనెక్ట్ వర్కింగ్ చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్. డిఫాల్ట్ పీసీ సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 4 సెక్యూరిటీ గ్రూప్ నేమ్ లాంచ్ విజార్డ్ 4 కదా, క్యాన్సిల్ చేయండి. సర్వీసెస్లోకి వెళ్ళి మనం ఈపీసీలోకి వెళ్ళండి. నేను ఏం చేశానంటే సెక్యూరిటీ గ్రూప్స్లో SSH ఒక కనెక్షన్నే మనం ఇది ఓకే చేసాం. మిగతా ఏ వచ్చినా సరే డెనీ ఉండాలని చెప్పాం. సో మనం అది చేంజ్ చేయాలి కదా. సెక్యూరిటీ లాంచ్ విజార్డ్ 4 ఓకే. ఆ లాంచ్ విజార్డ్ 4కి వెళ్ళి మనకి ఏంటంటే ఇన్బౌండ్ రూల్స్ ఉన్నాయి కదా, ఇన్బౌండ్ రూల్స్లో మనం SSH ఒకటే ఉంది కదా, ఎడిట్ రూల్స్ వచ్చేసి మనం యాడ్ రూల్ చేయండి. ఇదేం చేస్తారంటే ఆర్టీసీపీ ట్రాఫిక్ అలౌ చేసేయండి 0.0.0.0/0. ఓకే, సేవ్ రూల్స్ చేసి మనం ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేయండి. 1 2 3 డన్. సో ఈ మనకి వెబ్ సర్వర్ అన్నది చాలా ఈజీగా కాన్ఫిగర్ చేసామన్నమాట. అంటే నా దగ్గర ఒక క్లౌడ్కి యాక్సెస్ తప్ప నాకు ఇంకేమీ లేవు. అందులో ఏంటంటే ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసా, ఏసీ కానీ నేను ఏం పెట్టలేదు కదా. సో నేను ఒక సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను. TCS అన్నవాడు ఒక డేటా సెంటర్ కాన్ఫిగర్ చేస్తాడు. సేమ్ ప్రాసెస్లో చేంజ్ ఏమీ ఉండదు. సో వాడికి కావాల్సినప్పుడు ఆ సర్వర్ అన్నది అప్లో పెట్టుకుంటాడు, లేదంటే కానీ డిలీట్ చేసుకుంటాడు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నది క్లౌడ్ అన్నవాడు ఇస్తాడు. అందుకే ఆ క్లౌడ్ అన్నది అంత బాగా క్లిక్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లౌడ్లో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే ప్రజెంట్ అయితే AWS టాప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి Azure, GCP, అవి కూడా కాంపిటేటర్స్ అన్నమాట. సో ఈ 3 అన్నది ఎక్కువగా నడుస్తున్నారు, అదే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే మనం అట్లీస్ట్ 2 క్లౌడ్స్ మీద కమాండ్ ఉండాలి. అంటే ఒక సింగిల్ క్లౌడ్ నేర్చుకుని క్లౌడ్ ఇంజనీర్ అయిపోదాము అంటే కనుక
వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చేసి 2 క్లౌడ్స్లో ఉంటుంది కంపెనీ వాళ్ళకి. సో ఆబ్వియస్గా క్లౌడ్ AWS Azure నేర్చుకుంటే కనుక బెటర్. నెక్స్ట్ మనకి డెవాప్స్ నాలెడ్జ్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, సో అది కూడా నేర్చుకుంటే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.